తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అంటే కల్తీనే ఇష్యూలో సిట్ అధికారులు తేల్చి చెప్పేయడం జరిగింది. సో ఏం చెప్తారు? నిజమే కదా. తప్పు జరిగిందని. ఖచ్చితంగా 100% వాళ్ళు కల్తీ చేశారని తేలిపోయింది. వీళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మరి? ఎన్నో ట్రోల్స్ చేశారు, ఎన్నో కామెంట్లు చేశారు, ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక నిజాయితీ పరుల్లాగా, జగన్మోహన్ రెడ్డి ఏదో దేవుళ్లాగా మాట్లాడాడు మొన్న. మరి ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి సిట్ని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? వాస్తవంగా ప్రతి వ్యవహారాన్ని కల్తీ చేయడం కాదు, కలుషితం కూడా చేసేసారు వాళ్ళు. అన్ని రంగాలను కూడా సర్వనాశనం చేసేసి రాష్ట్రాన్ని దుర్భర పరిస్థితికి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ ప్రతిదీ కూడా బయటపడుతుంది. ఒకటి ఒకటి సిట్టే కాదు, లిక్కర్ స్కామే కాదు, కల్తీ నిక్కరే కాదు, ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఈవేళ నేను ఒక సత్యసంధుడిని, త్యాగనిరుతుడిని, నేను ఒక దేవుడిని అని చెప్పి వాళ్ళ పక్కోళ్ళు చెప్తుంటే ఈయన కూడా అవునేమో అనుకుంటున్నాడు. కానీ నిజంగా ఆయన తెలుగు తక్కువతనంతో రాష్ట్రాన్ని మాత్రం హతపాతాలను తొక్కేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాడు? కల్తీ నెయ్య, కల్తీయే జరగలేదని అంబటి రాంబాబు ఆంబోతులా గారిచాడు. అలా రోజమ్మ కప్పలాగా బెకబెక అరిసింది. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మరి? చెప్పండి. ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్పి సిట్టు తేల్చింది, ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? రాజకీయ నాయకులంతా కూడా ఇప్పుడు ఏ రకంగా తయారయ్యారంటే ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళు అక్రమార్గాన్ని సంపాదించిన సొమ్ము మరుగున పడడం కోసం ఇంకో ఇష్యూ తీసుకుని బయటకు వస్తుంటారు. కాబట్టి ఏదో రకంగా ప్రజలను మాయ చేయాలా, మోసం చేయాలా, బతకాలా, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేయాలా, ప్రజలు అడుక్కు దొబ్బినా పర్లేదు, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయినా పర్లేదు, అలా పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు. మరి ఏం చెప్పాలి అలాంటి విధుల గురించి? అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అది తిన్న గడ్డి వల్ల వచ్చింది ఇదంతా అన్నట్లు కూడా మాట్లాడారు. ఆవుతిన్న గడ్డి వల్ల వచ్చిందంట, కల్తీ జరిగిందంట. మరి ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు గడ్డి తినేవాడికి అందరూ గడ్డి తిన్నట్టు కనపడతారు. కాబట్టి ఏదేమైనా అలాంటి పవిత్రగా ఇప్పుడు కలియుగ దైవమైనటువంటి ఆ దేవస్థానంలో ఇలాంటి కలుషితం చేశాడు కాబట్టి ఈవేళ ఆ పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. వాస్తవంగా ఈవేళ ఏ రకంగా మాట్లాడుతున్నారు జగన్? ఏదో నిన్న ఒక అతను నా దగ్గరకు వచ్చి మాట్లాడతాడు, జగన్ దేవుడే, ఆయనకి దేవుడు అయితే మనకు దెయ్యం, అంతే కదా. కాబట్టి ఏదైనా ప్రజాపాలన అన్నప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజాభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప అక్రమార్గాన సొమ్ము దోసేసి ఒక తరం బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాడు. ఎవరికి తెలియట్లా. 32,000 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. 32,000 కోట్లు అంటే ఎంతమంది భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఆ 32,000 కోట్లు పెడితే ఎన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు ఏదైనా ఫ్యాక్టరీలు కడితే? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పాలన సర్వనాశనం, దరిద్రం, నికృష్టం, నీచం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఈ తరంలో అధికారంలోకి వస్తారంట. వచ్చే అవకాశం లేదండి. పరిపాలన చేత కాదు. చదువుకున్నవాడికి ఉద్యోగం ఎవడన్నా ఇస్తాడా? చదువు లేనివాడికి, వర్క్ తెలియనివాడికి పని ఎవడన్నా ఇస్తాడా? కాబట్టి ఆయనకు 151 సీట్ ఇచ్చి గౌరవించి అద్భుతమైన పరిపాలన చేయవయా అంటే ప్యాలెస్లో పడుకుని బటన్ నొక్కుతూ సంక్షేమ పథకాలు ఇచ్చి బిడ్డల భవిష్యత్తు నాశనం చేశాడు. ఏ ఫ్యాక్టరీ కానీ ఏ ఐటీ కంపెనీ కూడా కట్టకుండా. మరి అలాంటి వ్యక్తికి, పని చేతగాని వ్యక్తికి, పరిపాలన చేతగాని వ్యక్తికి ఎవడు పరిపాలన ఇస్తాడు? పాదయాత్ర చేస్తానంటున్నారు కదా. సో 1 year ఆగి అంటే పాదయాత్ర మళ్ళీ వర్కౌట్ అవుతుంది అంటారా? ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి ఒక సెంటిమెంట్ లో ఉంది. పాదయాత్ర చేసినా, పడుకునే యాత్ర చేసినా, ఒంగున యాత్ర చేసినా, తొంగున యాత్ర చేసినా ఆయన మాత్రం మళ్ళీ జీవితంలో రాజకీయ భవిష్యత్తు లేదు. ఆయన రాజకీయాలకు పనికిరాడని నిర్ధారణ అయిపోయింది. ఎవడైనా సరే సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్లినోడే నాయకుడు. వాడినే నమ్ముతారు ప్రజలు. అంతే తప్ప ఇష్టానుసారంగా ఇతనమ్మో ఇంట్లో పడుకుంటే ఉన్న వాళ్ళంతా దోసుకుపోతుంటే రాష్ట్రం ఏమైపోతుందబ్బా? ఆయన కొన్ని రంగాల్లో మరి నిజాయితీగానే చేశాడు. కొన్ని రంగాలు వాళ్ళకి చేశాడు, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ ఏంటంటే సలహాదారులకి. అతని పరిపాలన ఏం పరిపాలన? 70 మంది సలహాదారులు ఉంటే 54 మంది, 53 మంది రెడ్లా? ఏమా కులమా? కుల పార్టీ ఏంటది? అలాంటి నీచమైన సంస్కారం లేని పరిపాలన చేశాడు కాబట్టి వేళ 11 సీట్లు పడిపోయాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ రావడం కళ.